సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ట్రంప్ ట్రెమర్స్ ఎంతవరకు వచ్చినాయి ఇది ఒకసారి చూద్దాం. ఎందుకంటే అన్ని దేశాలని విపరీతంగా అంటే ఆయన మాట వినటానికి, ఆయన మార్కు చూపించడానికి విపరీతంగా ప్రెషర్ పెట్టేశాడు ఆయన. ఎందుకంటే ఈవెన్ వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. అయినా కానీ టోటల్ షార్ట్ టర్మ్లో ఇబ్బంది పడతాం, కానీ లాంగ్ టర్మ్లో మనకే బెనిఫిట్ అవుతుంది. ఇట్స్ ఏ మాగా ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని విపరీతంగా టారిఫ్స్. అంటే ఇప్పుడు దాకా మీరు ఎంజాయ్ చేశారు, మేము మీకు డిస్కౌంట్లు ఇచ్చాము, మీరు వేసే ట్యాక్సులు కూడా మేము వేయట్లేదు. సో ఇప్పుడు ఆ ట్యాక్సుల ముందు మీరు వేసిన దాంట్లో 50% వేస్తున్నాను, ఇంకా మీకు క్వశ్చన్ ఇస్తున్నాము అన్నట్టు హింట్ ఇస్తున్నాడు ఆయన. హింట్ ఇవ్వటం ప్లస్ ట్యాక్సులు 50% వేశాడు. మనం కూడా 52%, మన కూడా ట్యాక్సులు ఎక్కువ చేస్తున్నాం. దాంట్లో సగం 50%, అంటే 26%. అది కూడా ఫస్ట్ డే 26% అన్నారు, సెకండ్ డే 27 అన్నారు, మళ్ళీ థర్డ్ డే 26 అన్నారు. సో ఇట్లా చేంజెస్ కూడా ఇట్స్ ఫికిల్ మైండెడ్ లాగా కొంచెం తొత్తరపాటులాగా పడి 26కి ఫిక్స్ అయ్యాడు ఇండియాకి. ఇదో రకంగా మంచిదే, ఎందుకంటే మిగతా కంట్రీస్ కంటే మన కంట్రీస్కి ఎక్స్పోర్ట్ తక్కువ. దానివల్ల మనం వేసే ఛార్జీలు కొన్నిటి మీద, హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్ మీద మనం ఎక్కువ వేస్తాం పర్సంటేజ్. దాంట్లో 50 యావరేజ్ తీసుకుంటే ప్రోడక్ట్స్ అన్నిటి మీద మనం పంపించే వాటిలో 52% తీసుకున్నాడు, దాంట్లో 26% వేశాడు. సో ఇది కూడా అందరూ రియాక్ట్ అయ్యారు. ప్లస్ ఎవరైతే టారిఫ్లు వేశారో రెసిప్రోకల్ ట్యాక్స్ అని వాళ్ళు కూడా మొదలు పెట్టారు. ఎందుకంటే చిన్న కంట్రీస్ కూడా వదలలేదు ఆయన. కంబోడియాని కూడా ముందు 24 అన్నాడు, తర్వాత వాళ్ళు కూడా 24 అన్నారు, ఈయన 50 అన్నారు, వాళ్ళు కూడా 50 అన్నారు. ఆగట్లేదు, అసలు ఎవరు తగ్గట్లేదు, ఎవరు కొంచెం కూడా వెనకడికి వేయట్లేదు. ఈవెన్ చైనా కూడా ఫస్ట్ 20%, తర్వాత 34 అన్నాడు. 34 అన్నప్పుడు వాళ్ళు కూడా పెంచారు, 54% అన్నారు, తర్వాత మళ్ళీ 50% ఏకంగా 104%, అంటే వాళ్ళు 84% వేశారు. సో ఇట్లా ఈ టారిఫ్ యుద్ధం నిన్న నైట్ దాకా, దాదాపుగా నైట్ దాకా జరిగింది. సో అందరినీ వదిలిపెడతాను కానీ చైనాని మట్టుకు వదిలిపెట్టను. ఎందుకంటే ఇప్పుడు పిచ్చోడికి ఎదురు తిరిగితే ఏమవుద్ది, అవతలోడు కూడా కొంచెం ఇదైతే ఇద్దరు క్లాష్ అవుతారు కదా, అదే జరిగింది. చైనాని మట్టుకు వదిలిపెట్టను. మిగతా కంట్రీస్ అందరూ దాదాపుగా 75 కంట్రీస్ కాంటాక్ట్ లో ఉన్నారు, నెగోషియేషన్స్కి యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు వచ్చి మాట్లాడుకున్న తర్వాత దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. చైనా మటుకు యాక్సెప్ట్ చేయలేదు, కొంచెం మెతక పడింది అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ కొంచెం అంటే అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు, కానీ కొంచెం మెతకబడినట్టు ఆయన వర్డింగ్స్ అట్లా ఉన్నాయి. సో డెఫినెట్ గా, ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక ప్రోడక్ట్ చేస్తే దాని మీద 104% అంటే మీకు రూపాయికి మోర్ దెన్ ₹1 ఇంట్రెస్ట్ పడితే డేంజర్ కదా. ఏ ప్రోడక్ట్ అయినా ఎట్లా పోతాయి అంటే కన్సంప్షన్ తగ్గిపోద్ది, రేట్లు పెరిగిపోతాయి, వాళ్ళు కొనుక్కోలేరు, ప్రోడక్ట్ ఆగిపోద్ది, మళ్ళీ ఎక్స్పోర్ట్ రాదు. చైనాలో ఎక్కువ ఎంత కావాలన్నా వాళ్ళు ప్రొడక్షన్ బాగా చేస్తారు కదా, అతి తక్కువ చీప్లో వచ్చేస్తారు. సో అది మెయిన్. ఎందుకంటే ఇప్పుడు యుఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేదు, దే ఆర్ టోటల్లీ డిపెండెంట్ సర్వీస్ సెక్టర్ మీద ఆధారపడ్డారు. సో దానివల్ల ఏమవుతుంది, అదర్ కంట్రీస్ మీద చీప్గా వస్తాయి. ఎక్కడ వస్తాయో, ఇప్పుడు వాళ్ళు టాబ్లెట్ అక్కడ చేయాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనకున్న కాస్ట్ మీద వాళ్ళకి 10 పడుతుంది, ఖర్చు అవుతుంది. అందుకని వేరే కంట్రీస్ మీద ఆధారపడ్డారు. ఇప్పుడు ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నేను చేపిస్తాను అంటున్నాడు ఆయన. అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టేదానికి ఎన్నాళ్ళు పట్టుద్ది? ఆయన వచ్చేదానికి ఈయన టర్మే 4 years. ఇప్పుడు లాంగ్ టర్మ్ 20 years అంటున్నాడు. 20 years తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో ఏంటి పరిస్థితి అక్కడ అప్పుడు ఎవరుంటారు, ప్రెసిడెంట్ ఎవరుంటారు, అసలు ఈ రూల్స్ ఉంటాయా? ఇట్లా ఈయన అంటే ఫికిల్ మైండెడ్ లాగా చాలా ఇది. ఎందుకంటే వాళ్ళకి అమెరికా యాంగిల్లో చూస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది, కానీ వరల్డ్ మొత్తం అందరితో, ఈవెన్ వాళ్ళ మిత్ర దేశాలను కూడా ఇబ్బంది పెడతాడు కదా. కెనడా కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, చాలా కంట్రీస్ వాళ్ళ కంట్రీస్ కూడా ఇబ్బంది పెడుతున్నాడు. సో ఇప్పుడు దాకా యూరోపియన్ కంట్రీస్ విపరీతంగా
స్పాన్సర్ చేసి ఇప్పుడు మా ట్యాక్స్ మీకెందుకు కట్టాలి, మీ ఆర్మీకి మెయింటెనెన్స్ అయ్యింది మేమెందుకు ఇవ్వాలి, మీరే చావండి అంటున్నాడు ఆయన. ఇట్లా కొంచెం డిఫరెంట్ గా ఉంది, అంటే పెక్యులర్ గా ఉంది. ఓ రకంగా వాళ్ళ మదరే చెప్పింది ఒకానొక స్టేజ్ లో నువ్వు రాజకీయాల్లోకి వస్తే చాలా ఇబ్బంది పడతారు జనం అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది అప్పుడు లాంగ్ బ్యాక్. సో అంటే రావద్దు, రాజకీయాలకి రావద్దు అని. అంటే అప్పుడే ఆమెకు తెలుసు ఈయన పరిస్థితి, తల్లి కాబట్టి అప్పుడే ఆమెకు తెలుసు రాజకీయాలకు రావద్దని. సో ఇప్పుడు చూసిన ఎలాన్ మస్క్ తో ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. ఎలాన్ మస్క్ ఫుల్ స్పాన్సర్షిప్ చేశారు. మొన్నటిదాకా డోజ్ అనే డిపార్ట్మెంట్ పెట్టి దాని ప్రకారం ఫస్ట్ రామస్వామిని కూడా తీసుకున్నారు. తర్వాత ఎలాన్ మస్క్ కి రామస్వామికి పడలేదు, ఆ రామస్వామి వెళ్ళిపోయాడు. ఆయన కాలిఫోర్నియా గవర్నర్ కి ఎలక్షన్ చేస్తానన్నాడు, పోటీ చేస్తా అంటున్నాడు. సో ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా డౌట్, ఇప్పుడు డోజ్ లో ఉంటాడా అనేది డౌట్. ఎందుకంటే ఈయన పాలసీలు తరీఫ్ యూరోపియన్ ట్రేడ్ కి జీరో ట్రేడ్ చేయాలని ఆయన ఉద్దేశం. ఎందుకంటే టారిఫ్ జీరో ట్రేడ్ చేసి వాళ్ళకి ట్యాక్స్ లేకుండా చేయాలని చేస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఈయన ప్రొడక్ట్స్ అన్ని కార్లు కానీ అక్కడ పోవాలంటే కష్టం కదా ఈ ట్యాక్స్లు ఉంటే. సో ట్యాక్స్ లేకుండా ఉంటే బాగుంటుందని ఆయన ఉద్దేశం. సో ఆయన ఎలక్షన్ లో గెలవంగానే ఎలాన్ మస్క్ కంపెనీలన్నీ భయంకరంగా పెరిగినాయి, 45%, 50% పెరిగిపోయి, తర్వాత ఇప్పుడు ఆ పెరిగింది పోయి మైనస్కి వచ్చింది ఆయన టోటల్ గా. సో దాదాపుగా బిలియన్స్ ఆఫ్ రూపీస్ నష్టపోతున్నాడు ఆయన. సో ఏదైనా ఈ మాట అనేదానికి ఇద్దరికి కొంచెం క్లాష్ వచ్చినట్టుంది డెఫినెట్ గా. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది ఇది ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేయకుండా వచ్చినవాడు కదా, జనానికి కూడా మీరు రోజు ఏం పని చేస్తున్నారు, సాయంత్రం కల్లా మెయిల్ ఇవ్వండి అంటే ఎంప్లాయీస్ ని కొంతమందిని తీసేయటం, కాస్ట్ కటింగ్ చేయటం, ఇవన్నీ కూడా ఇబ్బందులు. సో మెయిన్ ట్రంప్ కంటే ఎలాన్ మస్కే ఒకనొక స్టేజ్ లో ఆయన ఇబ్బంది పెట్టారు బాగా. ఆయన కార్లు ధ్వంసం చేయడం కానీ, ఈవెన్ ట్రంప్ కూడా కార్లు ధ్వంసం చేయొద్దు, పనిష్మెంట్ ఇస్తాను, అట్లాంటి పనులు చేయొద్దని ఇంటిచ్చిండు. ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు చూస్తే కొంచెం డిఫరెన్స్లు వచ్చేటట్టున్నాయి. ఎందుకంటే ఈయనకి టరీఫ్లు ఎవరైతే ఉన్నారో, అంటే సలహాదారులుగా ఉన్నారో, పీటర్ జోవినస్ అనుకుంటా, పీటర్ ఆయన్ని కూడా వ్యతిరేకించాడు, నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పి ఆయన కూడా ఇది చేశాడు ఆయన. సో ఇవన్నీ చూస్తే ఒక రేంజ్కి వచ్చినట్టు మాక్సిమం ఈ ట్రెమర్స్ అనేవి వచ్చినట్టు అనిపిస్తుంది. నిన్న నైట్ మళ్ళీ 90 days ఇచ్చేసాడు ఆయన. 10% మినిమం ఉంటుంది, మిగతాది నెగోషియేషన్ చేసుకుందాము, మిగతాది పెరిగింది మటుకు మిగతాది మామూలుగా ఉంటుంది, ఓన్లీ 10% చూసి మీరు ఎంత పర్సెంట్ వేసుకుంటారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుందాం అన్నట్టు మళ్ళీ ఒక పాయింట్కి వచ్చినట్టు అనిపిస్తోంది. దానివల్ల యుఎస్ మార్కెట్స్ భయంకరంగా పెరిగినాయి, నైట్ విపరీతంగా పెరిగినాయి. యాక్చువల్గా ఇవాళ మనకి సెలవు, మహావీర జయంతి. సో ఇవాళ కనుక మనకు వర్కింగ్ అయితే డెఫినెట్ గా నిఫ్టీ కూడా 1000 points వచ్చేది. నేను లాంగ్ బ్యాక్ చెప్తూనే ఉన్నా. సో డెఫినెట్ గా ఏదో ఒక రోజు నిఫ్టీ 1000 points వస్తుంది అనేది. -1180 points వచ్చింది, మన 1000 points రాదేమో అనుకున్న ఫీలింగ్ ఉంది. ఇవాళ ఉంటే మటుకు డెఫినెట్ గా వచ్చేది 1000 points. అంటే లోకల్ హాలిడే అయినప్పుడు ఇంటర్నేషనల్ హాలిడే అది కంటిన్యూ లేకుండా ఉన్నప్పుడు కంటిన్యూ అవుతుంది కాబట్టి అది కొంచెం ఎఫెక్ట్ వస్తుంది. రేపు ఎఫెక్ట్ కి ఇవాళ నైట్ యుఎస్ మార్కెట్ చూస్తే కానీ తెలియదు కాబట్టి యుఎస్ మార్కెట్ చూసి దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇట్లా అసలు యాక్చువల్గా ఇవన్నీ ట్రంప్ ఎగ్జిక్యూట్ చేస్తున్న ఆర్డర్సే, వాటికి స్టాట్యూట్ లేదు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్స్ ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి. అది కూడా ఏదన్నా కొత్తది ఇది చేసినప్పుడు 48 hours లో కాంగ్రెస్ కి ఆయన సబ్మిట్ చేయాలి డీటెయిల్స్. చేసిన తర్వాత వాళ్ళు సెనెట్స్ కానీ కాంగ్రెస్ పీపుల్ కానీ టోటల్ గా 2 months అంటే 60 days టైం తీసుకొని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చెయ్యకపోతే ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఒకవేళ ఈ 90 days ఇవ్వకపోయినా ఇప్పుడు ఇమీడియట్ గా ఆ 60 days లోపల అది క్యాన్సిల్ అయిపోద్ది. సో 90 days ఉంది కాబట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అది కూడా పెద్ద ఇది ఉండదు, దానికి ఎంత వర్త్ ఉండదు, ఇట్ విల్ నాట్ బికమ్ ఎ స్టాట్యూట్. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా యూరోపియన్, రష్యా, మన యూరోపియన్ కంట్రీస్, యుఎస్, చైనా, ఈ 3 గనక ఈ టారిఫ్ యుద్ధంలో ఉంటే చైనా నుంచి కొంత పర్సంటేజ్ మనకు వచ్చే ఛాన్సులు ఉంటాయి.
సో డెఫినెట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని 40 years పట్టింది యుఎస్ నుంచి చైనాకి వెళ్ళటానికి. అదే మళ్ళీ రావడానికి అంత టైం పడుతుందా అంటే ఒక 20 years టైం పెట్టుకున్న కొంత పర్సంటేజ్ మనకి ఇండియాకి ప్లస్ అవుద్ది. ఈ వారి వల్ల మనకి ప్లస్ ఎట్టి పరిస్థితిలో డెఫినెట్ గా మన పాజిటివ్ సైడే ఉండొచ్చు. మనకి కొంచెం జీడిపి సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కంపెనీలు ఇటు వచ్చి ఇక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తే వాళ్ళకి ట్యాక్స్ తక్కువ పడుతుంది కాబట్టి. సో అది కూడా మన నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. ఈ ఎంత పర్సంటేజ్ ఉంటుంది, మనం ఎంత వేస్తున్నాం, ఎందుకంటే వరల్డ్ మొత్తం కూడా ఫీలింగ్ ఉంది ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ అని. ట్రంపే అన్నాడు ఫస్ట్ రాకముందే ఎలక్షన్ క్యాంపెయిన్ లోనే, మీరు ట్యాక్స్లు ఎక్కువ తీసుకుంటున్నారు, జిఎస్టీ తీసుకుంటున్నారు, సెస్ తీసుకుంటున్నారు, ఈ ట్యాక్స్ తీసుకుంటున్నారు, ఆ ట్యాక్స్ తీసుకుంటున్నారు, లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు, షార్ట్ టర్మ్ తీసుకుంటున్నారని. ఈ జనరల్ గా అందరికి ఫీలింగ్ ఉంది. హెచ్ఎన్ఐ వాళ్ళందరూ ఇండియా వదిలేసి ఏ కంట్రీస్ అయితే దుబాయ్ కానీ సమ్ అదర్ కంట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ఈ ట్యాక్స్ లేని కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. సో అది దాన్ని మనం డెఫినెట్ గా ఒక అందుకు ట్రంప్ మనకి మేలే చేశాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్యాక్స్లు ఒక రకంగా తగ్గితే మంచిది. ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ తీసుకుందాం. క్రూడ్ ఎప్పుడు పెరుగుతున్నప్పుడు మన పెట్రోల్ పెంచుతూనే ఉన్నారు. 100కి తీసుకొచ్చారు, బాగానే ఉంది. మరి తగ్గినప్పుడు తగ్గించరే. ఇప్పుడు 12 lakhs ఇన్కమ్ ట్యాక్స్ లో 12 lakhs ఇచ్చారు. ఆ 12 lakhs బదులు 14-15% తగ్గింది. నిన్నటి దాంతో చూసుకుంటే 18% అనుకుంటా. 18% అంటే 18 రూపాయలు తగ్గించండి. ఎంత మందికి సేవ్ అవుద్ది. అన్ని పెట్రోల్ మీద ఆధారపడి ఉంటాయి కదా. సో డెఫినెట్ గా సామాన్యుడి జేబులో డబ్బులు మిగిలిపోతాయి. ఎక్కువ కన్సంప్షన్ అవుద్ది, ప్రొడక్ట్స్ కొంటాడు, రొటేషన్ అవుద్ది, అది ప్లస్ అవుద్ది కదా. అది అట్లాంటివి చేస్తే మంచిదనే ఉద్దేశం. ఇది హంబుల్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్. ఎందుకంటే ట్యాక్స్ ఎంతమంది వస్తారు, 7 lakhs నుంచి 12 lakhs లోపల ఎంతమంది ఉంటారు. సో ఈ పెట్రోల్ కనుక డీజిల్ కనుక తగ్గిస్తే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు సామాన్య మానవుడి దగ్గర నుంచి రిలయన్స్ అంబానీ దాకా అందరికీ సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. ఇది ప్లస్సే కదా. సో ఇట్లాంటి మన గవర్నమెంట్ కూడా పెట్టుకొని ఇలాంటి టైంలో డౌన్ ట్రెండ్ లో కొన్ని జనాలకి మంచి చేస్తే డెఫినెట్ గా అందరూ కూడా కన్జంప్షన్ చేస్తారు. ఎక్కువ మార్కెట్లో మనీ ఫ్లోటింగ్ అవుద్ది, రొటేషన్ అవుద్ది, మన జీడిపి పెరుగుద్ది, మనకు అన్ని ట్యాక్స్లు ఎక్కువ వస్తాయి. మనకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కొంచెం ఇది చేసుకుంటే, కంట్రోల్ చేసుకుంటే బెస్ట్. సో 12 lakhs చేశారు, వెల్ అండ్ గుడ్. బట్ టోటల్గా ఎంతమందికి వస్తుంది అనేది క్వశ్చన్ కదా ఇక్కడ. సో ఇట్లా గవర్నమెంట్ కూడా ఈ రకంగా ఈ యాంగిల్లో ఆలోచిస్తే చాలా మంచిది, ఉత్తమం. అంటే డౌన్ గ్రేడ్ మిడిల్ క్లాస్ కంటే లోవర్ లో ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. జేబులో 4-10 రూపాయలు మిగులుతాయి. దానివల్ల ఎక్కువ పర్చేసింగ్ కన్జంప్షన్ చేస్తాడు కాబట్టి ప్లస్ అవుద్ది. ఇది మనసులో పెట్టుకుంటే బెస్ట్. తర్వాత ఈ ట్రెమర్స్ అని ఒక రకంగా ఈ 3 months దాకా హాల్ట్ ఇచ్చినట్టే లెక్క. సో ఈ 3 months లో కూడా స్టాట్యూట్ వస్తేనే ఉంటుంది, లేకపోతే అవి నిలబడదు. సో డెఫినెట్ గా ఇది టీ కప్పు తుఫానే. నేను ఎప్పుడో చెప్పా, లాస్ట్ టైం చెప్పా, ఇది టీ కప్పు తుఫానే. ఆయన చేసే పద్ధతులు ఎవరికి నచ్చవు. ఈవెన్ వాళ్ళ ఓన్ పార్టీలో కూడా నచ్చకుండా ఉండే పరిస్థితి ఉంది కదా. ఎక్కువ 7 members రిప్రజెంటేటివ్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఎగెనెస్ట్ చెప్పారు వాళ్ళే. ఎందుకంటే రెండిట్లో వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ ఉంది, కానీ అక్కడి నుంచే రివోల్ట్ వస్తుంది. 50 states లో మొత్తం జనాలందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు కదా 2 days బ్యాక్. సో డెఫినెట్ గా ఇది పెరుగుతుందో అనే భయం వచ్చింది దాదాపు. అందుకనే 90 days చేసినట్టు ఓ రకంగా మంచిదే మనకి. ఒకవేళ ఏదన్నా అయితే సపోజ్ మనకి ట్యాక్స్లు తగ్గించలేదు అనుకుందాం, సపోజ్ మనకి 26% అన్నాడు అనుకోండి, అప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఐఎన్ఆర్ దాదాపుగా తగ్గుతోంది కదా, 88 నుంచి తగ్గుతోంది. సపోజ్ ఆ ట్యాక్స్ కనుక 26% వేస్తే ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉందో, ఒక 10 రూపాయలు ఉందనుకోండి, ఇక్కడ $95 పెంచారు, ఐఎన్ఆర్ పెంచారు అనుకోండి, అయిపోద్ది కదా. ఆ ట్యాక్స్ అక్కడికి వచ్చి అసలు సరిపోద్ది కన్వర్షన్. ఒకవేళ గవర్నమెంట్ చేయదలుచుకుంటే అట్లా చేస్తుంది, కానీ ఇది కరెక్ట్ కాదు కదా. సో డెఫినెట్ గా ఈ ట్యాక్స్లు అనేవి మరీ ఇంత ట్రెమర్స్ జనాలందరినీ ఇబ్బంది పెట్టుకోకుండా ఉంటే బెస్ట్. ఇప్పటికైనా ఆయన తేరుకొని ఇట్లాంటివి జనాల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎండ్ యూజర్ ఇబ్బంది పడతాడు. మనకి ఎవరైనా పంపించిన వాళ్ళు, ప్రొడక్ట్స్ పంపించిన వాళ్ళు, వాళ్ళకేం బాధ? కొంచెం నెంబర్ ఆఫ్ అంటే టర్న్ ఓవర్ తగ్గుద్దేమో కానీ రేట్లన్నీ పెరుగుతాయి. ఎండ్ యూజర్ కొనుక్కునేది 10 రూపాయలు పెట్టేది ఇంకో 26% అంటే ఇంకా 12 రూపాయలు 13 రూపాయలు పెట్టి కొనుక్కోవాలా. సో ఎక్కువ వాళ్ళే ఇబ్బంది పడతారు కాబట్టి ఇది ఆయన అర్థం చేసుకొని ఒక రకంగా ఒక అండర్స్టాండింగ్ వస్తే బెస్ట్. ఇది 90 days అంటున్నాడు. 90 days లోపల మళ్ళీ ఆయన ఏమైనా చేస్తాడా?
లేకపోతే ఈ లోపల సద్దు మనుగుతుందా, అది మెయిన్ మనకి. సో డెఫినెట్ గా ఊపిరి పీల్చుకున్నట్టు కొంచెం అందరు కూడా అన్ని కంట్రీస్ కూడా క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి. ఎందుకంటే ఏ కంట్రీ అయినా బయలేటరల్ ఇష్యూ ఉన్నప్పుడు ఆ కంట్రీని పిలవాలా, మాట్లాడుకోవాలా, అడ్జస్ట్మెంట్. మేము ఇంతకాలం ఇచ్చాము, ఇప్పటి నుంచి ఇవ్వలేము, మేము ఇబ్బంది పడుతున్నాం, సో ఇప్పటి నుంచి అయినా మాకు ఈ పర్సంటేజ్ మేము వేస్తాం, మీరు కూడా చూసుకోండి అని చేస్తే బెస్ట్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దాని ద్వారా చేయొచ్చు కదా, దాన్ని పక్కన పెట్టి ఆయన డైరెక్ట్ గా హిట్ ఇచ్చాడు. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్సే కాబట్టి, స్టాట్యూట్స్ కాదు కాబట్టి డెఫినెట్ గా ఇది నిలబడవు. ఎప్పటికైనా ఇది టీ కప్ తుఫానే అవుతుంది. అదే షార్ట్ టర్మ్ లో ఇబ్బంది పడాల్సి వస్తుంది, కొంచెం ఇబ్బంది పడాల్సి, లాంగ్ టర్మ్ లో ఇవి ఉండవు ఎక్కువ పరిస్థితిలో. ఇది అంతకు ముందే అనుకున్నాం. సో డెఫినెట్ గా ఇది మంచి కొరకే అనుకున్నాం. ఎందుకంటే మార్కెట్ మామూలుగా ఉన్నప్పుడు మనం కొనాలంటే రావు కాబట్టి, పడినప్పుడు కొనుక్కుంటే మనకి ఎక్కువ డిస్కౌంట్ కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి అది ప్లస్ పాయింట్ అవుతుంది. సో ట్రంప్ ఒక రకంగా మనకి మంచి చేసినట్టే లెక్క.